గట్ట అంటది అంతే. ఇంకా అంతకంటే వేరే ఎక్స్‌ప్లనేషన్ ఇంకా యాహ్! వేరే ఛాన్స్ ఇవ్వరు యాహ్! వాళ్ళకి. యాహ్! రఫీ గారు మొత్తం నిబంధనలు ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు జరిపారు. జరిపి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మరి ఎవరు సహకరించారో వారి మీద కూడా చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా విచారించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక వితండవాదాన్ని పైకి తీసుకొస్తా ఉంది. ఈ జేపీ వెంచర్స్ చెప్తున్న విషయాలు ఇవన్నీ చూస్తుంటే ఎలా చూడాలి సార్? ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం సార్. నవీన్ గారు, మీకు అలాగే కృష్ణకాంత్ గారికి, సుజాత గారికి, ఏబిఎన్ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. సార్, ఇది మనం సుప్రీంకోర్టు ఏం చెప్పిందా, ఎన్జిటి ఏం చెప్పిందా అనేది మనం చర్చించుకుంటున్నాం. అది కాదు అసలు. దీని సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి బినామే జేపీ వెంచర్. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుకని జేపీ వెంచర్ అనేటువంటి పేరు మీద నిబంధనల్ని అతిక్రమించి ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి డబ్బు చెల్లించకుండా ఆ జేపీ వెంచర్స్ ద్వారా మొత్తం ఇసుకను దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మళ్ళీ కొన్ని చోట్ల సబ్లీజులు కూడా ఇచ్చేశాడు. ఆ అప్లికేషన్ కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి అది వెబ్సైట్ లో కనిపించకుండా ఒకే రోజు 2 రోజులు టైం ఇచ్చి ఒక జేపీ వెంచర్ మాత్రమే దానికి టెండర్లో పాల్గొనేలాగా ఒక కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుకని దోచుకున్నాడు. దీనికి కూడా వాసుదేవ్ రెడ్డి అనుకుంటా ఎండి. ఆ వాసుదేవ్ రెడ్డి ద్వారా ఇదంతా చేసుకున్నాడు. జేపీ వెంచర్ బినామీ అండి. ఇవాళ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఎంత బరి తెగించారంటే ప్రభుత్వం అతనికి ఆర్డర్ ఇచ్చింది ఇసుక తవ్వుకోమని. అతను అడ్డగోలుగా పర్యావరణానికి దెబ్బ తగిలేలాగా అక్కడ ఉండేటువంటి నిబంధనలను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. దాని మీద ఎన్జిటి ఫైన్ విధించింది. ఎవరి మీద విధించింది? జేపీ వెంచర్ మీద విధించింది. జేపీ వెంచరు కదా అక్కడ పర్యావరణానికి దెబ్బతీసేలాగా అనుమతుల్ని నిబంధనల్ని తుంగలో తొక్కి ఈ ఇసుక తవ్వుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం అతనికి అనుమతి ఇచ్చింది. ఒక కాంట్రాక్టర్ ఉంటాడు సార్, అవును, అతనికి రోడ్ వేయమని కాంట్రాక్ట్ ఇచ్చారు. వాడు రోడ్డు వేయకుండా ఉన్న రోడ్డును తవ్వుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, వాటి మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు అమరావతిలో రోడ్డు తవ్వుకొని వెళ్ళిపోవాలా? సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం కూడా అలాగే రోడ్డు వేయమని చెప్తే వాడు ఉన్న రోడ్డుని తవ్వుకొని వెళ్ళిపోయినటువంటి గనుడు ఈ జేపీ వెంచర్ అనేవాడు, వాడు కట్టాలా? ఇదేదో బురిడి చేసి సుప్రీంకోర్టుని ఎన్జిటిని బురిడి చేసి ఏదో చేద్దాం అనుకుంటే వాడు ఆస్తులు మొత్తం జప్తు చేస్తారు. అందులో ఏం సందేహం లేదు. మొత్తం జప్తు చేసి సీల్ చేసి ఆ డబ్బు కట్టిన తర్వాత ఆ డబ్బు కట్టనందుకు పెనాల్టీ వేసి ఏం చేయాలో చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పుద్ది, మేము అప్పుడే చెప్పాం ఈ నిబంధనలు ఉల్లంఘించాడని. ఉల్లంఘించాడు కాబట్టి అతను కట్టాలని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రేపు అఫిడవిట్ వేస్తుంది. అవును, ఈ తెలివితేటలన్నీ జగన్మోహన్ రెడ్డి అక్కడ యలహంక ప్యాలెస్ లో కూర్చొని చేస్తున్నాయి. జేపీ వెంచర్ ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి బినామే. సరే, ఇంకొన్ని విషయాలు ఉన్నాయి సార్, డిస్కస్ చేద్దాం ఈ అక్రమ తవ్వకాల విషయం గురించి.